ఇన్వెస్టిగేషన్ సాయి గారు ఆయన ఆపమని చెప్పి ఇలాంటి వాదనలు ఏమైనా ఉంటే కోర్టులో చేసుకోమని సార్. కోట్ల కాదు మీరు ఇటువంటి అడ్డగోలు వాదనలు మాట్లాడు దయచేసి. చెప్పండి. 1172 కోట్ల రూపాయల అభియోగాలని చెప్పేసి మాట్లాడితే 1,00,000 కోట్లు 42 కోట్లు అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. విచారణ జరగట్లేదు అని విచారణ జరగకపోతే సార్, విచారణ జరగకపోతే 983 కోట్ల రూపాయలకి ఆధారాలు లేవు, ఈ నిరాధారమైనటువంటి అభియోగాలని చెప్పేసి కోర్టు ఎందుకు కొట్టేసింది అనేది ఈ జనసేన సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శాంతి ప్రసాద్ గారు చెప్తే ప్రజలు తెలుసుకుంటారు సార్. కోర్టులకు ఉన్న తెలివి ఈయనకున్న తెలివి కోర్టులకు లేదా అనేది కూడా తెలియజేయాలి. ఇద్దరు వ్యక్తిగతంగా వద్దు, ఇద్దరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒక్క నిమిషం శాంతి ప్రసాద్ గారు మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఆయన శాంతం సైలెంట్ ఆయన చెప్పండి. శాంతి ప్రసాద్ గారు ప్లీజ్ వ్యక్తిగత ద్వేషం వైపుకి వెళ్ళద్దు, వ్యక్తిగత ద్వేషం వైపుకి వెళ్ళద్దు, వ్యక్తిగత ద్వేషం వైపుకి వెళ్ళద్దు. ఇద్దరు కూడా దయచేసి కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడినసేపు కంగున్నాను సార్. ఇంకోటి, జగన్ గారి కేసులు విచారణ జరగట్లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే బాధేస్తుంది సార్. విచారణ జరగకపోతే 983 కోట్ల రూపాయలకి ఆధారాలు లేవు, నిరాధారమైన అభియోగాలు అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ఎందుకు కొట్టేసింది సార్? హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది సార్? అంటే కింది కోర్టులో కొట్టేసింది, పై కోర్టులో కొట్టేలేదు అంటారు. కింది కోర్టులో కొట్టేసింది తప్పంటారా? సుప్రీంకోర్టులో ఏం జరిగిందో చెప్పండి. సుప్రీంకోర్టు గారండి ఆ విచారణ జరగట్లేదు అని మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను సార్. విచారణ జరగకపోతే హైకోర్టు ఎందుకు కొట్టేసింది? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ కోడికత్తి కేసు గురించి కూడా మాట్లాడుతున్నారు సార్. టాపిక్ డైవర్ట్ అవుద్దు. ఇప్పుడు ఆ కోడికత్తి కేసు గురించి మీరే అంటే చివరికి కేసుల్ని కోడికత్తి ఇప్పుడు మర్డర్ చేసిన కత్తులతో తుపాకులతో కేసుల పేర్లు ప్రస్తావించుకునే స్థాయికి మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు సార్, సాయి గారు ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా విచారణ సంస్థలకి కోర్టులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా సహకరిస్తున్నారు. నేను అడిగేది ఒక్క మాట, ఇందాక చౌదరి గారు అన్న పాయింట్ ఒక్క మాట, డిస్పోజల్ అన్నటువంటిది వేగంగా జరగమని జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేస్తే పరిష్కారం సరిపోతుంది కదా అని అడుగుతున్నారు. ఏమంటారు సార్? ఒక విషయం సార్, 17 కేసుల్లో స్టేలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వచ్చేసి నాకు స్టేలు నేను ఎత్తేసేయండి, నాకు విచారణ ప్రయోజన వ్యాజ్యం వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎక్కడైనా స్టేలు ఉన్నాయా? విచారణ జరుగుతుందా? నేను అడుగుతున్నది ఆ స్టేలు లేవని చెప్పేసి ఒక్క మాట సార్, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపో. వాళ్ళ స్టేలో లేవంటున్నది. చంద్రబాబు నాయుడు గారి స్టేలు ఉంటే గనక ఆయన అఫిడవిట్ లో అది రాయాలి. ఆయన అఫిడవిట్ లో ఏ స్టేలు రాయట్లేదు అక్కడ. అంటే ఆ స్టేలు లేనట్టు, అవి ఎప్పుడో కొట్టేయబడినట్టు. అది మీకు తెలియకన ఈ లెక్కలు చెప్తున్న ఉండాలి. లేదు స్టేలు ఉంటే కనుక మీరు పిటిషన్ వేయండి సార్. ఆయన 3 కేసుల్లో స్టేలు ఉన్నాయని చెప్పేసి ఆయన మిగతా 14 పోయి 3 కేసుల్లో స్టేలు ఉన్నాయి సార్. కాకపోతే ఆ 3 కేసుల్లో కూడా డిస్పోజ్ అయిపోయింది కదా. 4 కేసులు ఒక కేసుగా చూపించారు సార్. ఒక కేసు డిస్పోజ్ కేసులన్నింటి ఒక కేసుగా చూపించారు సార్. అందులో